కొంతకాలం క్రితం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సన్నివేశాన్ని చూశాను. అక్కడ జరిగింది ఏమిటంటే, ఒక తల్లి తన పిల్లలు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ బయట వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా. ఇక సమయం వచ్చింది, ఆ తల్లి ఇక లోపలికి వెళ్ళాలి. ఇక నేను అనుకున్నాను, ఆ తల్లిను ఆ ఇద్దరు మగపిల్లలు వాళ్ళు లోపలికి వెళ్తారనుకున్నా. ఇలా చూస్తే తల్లి మాత్రమే లగేజీతో లోపలికి వెళుతోంది. ఇద్దరు పిల్లలు కూడా వారి యొక్క అమ్మమ్మ మరి తండ్రి ఉన్నారు. వాళ్ళు ఆ ఇద్దరి మగపిల్లల్ని వారించారు. వాళ్ళు ఏడుస్తున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు. ఈ లగేజ్ తీసుకుని ఆవిడ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళబోతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న సన్నివేశం ఇది. విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు తల్లి వారిని హక్కును చేర్చుకుని ముద్దు పెట్టి మరి తల మీద చేయి పెట్టి వారిని ఆశీర్వదించి ఎయిర్పోర్ట్ లోపలికి వెళుతూ ఉన్నది. ఆ సమయంలో నేను చాలా పరిశీలన చేస్తూ ఉన్నా. ఈ ఇద్దరు మగపిల్లలు, ఒక మగపిల్లోడికి వయసు 7 సంవత్సరాలు ఉంటుంది, ఇంకొక మగపిల్లోడికి వయసు 5 సంవత్సరాలు ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, ఎయిర్పోర్ట్ ఏంటంటే అద్దముతో ఉంటుంది అనమాట, గ్లాస్. బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళని చూడొచ్చు, లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళని చూడొచ్చు. ఇట్లా ఈవిడ బోర్డింగ్ దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఒక 5 నిమిషాల సమయం ఉన్నట్లున్నది. లోపలికి వెళ్ళిన తర్వాత బోర్డింగ్ దగ్గర నుంచుని ఈ పిల్లలు ఆ అద్దము బయట నుంచి ఆ తల్లి వైపు అలాగే చూస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. తల్లి వైపు అలాగే చూస్తూ ఉన్నారు. చూస్తూ 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 మరి తల్లి ఒక 15-20 నిమిషాల్లో ఆ బోర్డింగ్ అయిపోయింది. బోర్డింగ్ అయిపోయిన తర్వాత మరి తల్లి వాళ్ళకి బాయ్ చెప్పింది. మరి లోపలికి ఆవిడ మరి గేట్స్ క్లోజ్ చేశారు, లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలు అలాగే చూస్తున్నారు, తల్లి మళ్ళీ వస్తుందేమో, తల్లి ఒకసారి ముఖం చూపిస్తుందేమో అని చెప్పి పిల్లలు అలాగే చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ బంధువులు వచ్చారు కదా, వాళ్ళు ఒకళ్ళేమో ఒక పిల్లవాడిని మరి పట్టుకుని, ఇంకొకళ్ళేమో ఇంకో పిల్లవాడిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నా కూడా ఎయిర్పోర్ట్ బయట నుంచి మరి తీసుకుని ఇంటికి వెళ్ళిపోవటం చాలా బాధ అనిపించింది. ఇలాంటివి కేరళలో చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే కేరళలో నర్సులు పాపం పిల్లల్ని ఇక్కడ ఉంచి మరి మిడిల్ ఈస్ట్, ఈ గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉంటారు. కొన్నిసార్లు మరి అమెరికా, కొన్నిసార్లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకి నర్సులుగా వాళ్ళు వెళుతూ ఉంటారు. మరి పిల్లల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టి వెళ్ళటం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంతో బాధాకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులకి. పిల్లలకి చెప్పనశక్యము కానంత బాధ ఉంటుంది పిల్లలకి. తల్లి వెళ్ళిపోతూ ఉంటే 5 సంవత్సరాల మగపిల్లోడు, 7 సంవత్సరాల మగపిల్లోడికి ఎంత బాధ ఉంటుంది అనేది అది మాటల్లో చెప్పలేనంత వర్ణనాతీతం. అదే సన్నివేశం ఈరోజు మనం ఇక్కడ అపోస్తుల కార్యములో 1వ అధ్యాయములో ఈరోజు లేఖన భాగములో మనం చూడబోతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువు వారు మాటలు చెప్పాడంట. ఏ మాట చెప్పాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని ఆ మాట చెప్పి వారిని చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తున్నారంట. ఆ చిన్న పిల్లలు తల్లి లోపలికి వెళుతూ ఉండగా తల్లినే తేరి చూస్తూ ఉన్నట్లుగా వీళ్ళు చిన్న పిల్లల్లాగా యేసు ప్రభువారు ఆరోహణమై వెళుతూ పైకి వెళుతూ ఉన్నప్పుడు ఆ విధంగానే చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే గేట్స్ క్లోజ్ అవుతాయో ఆ విధముగా ఆ మేఘము వచ్చి అంట వారి కన్నులకు కనపడకుండా ఆ మేఘము కప్పెను. ఆయన వెళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నారంట. ఇదిగో అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్దకు నిలిచారంట. నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అంటే ఇది చాలా ఒక ప్రోత్సహించే, హృదయాన్ని సంతోషపరిచే మాట ఆ సమయంలో అక్కడ ఉన్న మరి శిష్యులకు. అయితే మీకు తెలుసు శిష్యులు ఎంతగా యేసు ప్రభు వారిని ప్రేమించారో. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనం వరకు మనం చదివితే అక్కడ పేతురు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయం మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరము అగునుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పెను. ఈ సన్నివేశంలో పేతురుతో పాటు మిగతా శిష్యుల యొక్క ప్రేమ, అంటే యేసు ప్రభు వారు ఆయన ప్రధాన యాజకుల చేతుల్లోనూ, మరి ఈ యొక్క శాస్త్రుల చేతుల్లోనూ, మరియు పెద్దల చేతుల్లో ఆయన హింసలు పొంది చంపబడి 3వ దినం తిరిగి లెగుస్తాడు అని చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా అది వద్దు, ఎందుకంటే పేతురే మిగతా శిష్యులందరిలో కూడా పెద్దవాడు, వద్దు అని పేతురు చెప్తూ ఉన్నాడు. అంటే అక్కడ మనము వారికి ప్రేమ, యేసు ప్రభు వారు హింస పొందటం వాళ్ళకి ఇష్టం లేదు, యేసు ప్రభు వారు చంపబడటం వాళ్ళకి ఇష్టం లేదు, ఆయన వాటి గుండా వెళ్ళటం వారికి ఇష్టం లేదు, కాబట్టి వాళ్ళు ఆయన్ని వారించారు. ఇక్కడ మనకి వారి యొక్క ప్రేమ, ఎంత ప్రేమ ఉందో యేసు ప్రభు వారి మీద మనకు అర్థమవుతుంది. అయితే యేసు ప్రభు వారు అంటున్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళటం అనేది మీకు ప్రయోజనకరము. ఏమిటా ప్రయోజనకరము? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆ ఆదరణకర్త మీ వద్దకు నేను పంపిస్తాను అన్నాడు. నేను వెళ్ళటం అనేది మీకు ప్రయోజనకరమబ్బా. ఒకవేళ నేను వెళ్ళకపోతే ఆ యొక్క ఆత్మ మీ మీదకి రాలేడు, ఆ ఆత్మ అనే ఆదరణకర్త మీ దగ్గర రాడు, మీరు శక్తిని పొందలేరు. మీరు నాకు సాక్షులుగా ఆ యెరూషలేములోను, యూదాలోను, సమరయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరు ఉండాలి అంటే నా ఆత్మ మీ మీదకు వచ్చి నా ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నప్పుడే ఆ యొక్క సాక్షులుగా ఉండబడటం అనేది సాధ్యం అవుతుంది అని యేసు ప్రభు వారికి చెప్పాడు. అయితే మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చదివితే ఇక్కడ ఏ విధముగా పరలోకమునకు వెళ్ళిట మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాను అని వారితో చెప్పాడు. తిరిగి వస్తాడు అని ఈ యొక్క మరి దేవదూతలు అక్కడున్న శిష్యులకు చెబుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మరి యేసు ప్రభు వారి రాకడికి ముఖ్యమైన 7 సూచనలు మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే అక్కడ 7 సూచనలు యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ సమయములో జరుగుతాయి అని యేసు ప్రభు వారే స్వయాన శిష్యులు అడుగుతూ ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 1వ వచనం, ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని అతనితో చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు యేసు ప్రభు వారి వైపు చూచి, ఇవన్నీ నెరబోవు కాలము నాకు ఏ గుర్తు కలుగును, గుర్తులు చెప్పయ్యా అని అడుగుతున్నారు. నీ 2వ రాకడకి గుర్తులు ఏమిటి? సైన్స్ అంటారు ఇంగ్లీష్లో, సైన్స్ ఏమిటి? ఆ గుర్తులు చెప్పయ్యా అంటున్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఆయన ఏకాంతముగా ఆయనతో కూర్చుని యేసు ప్రభువారు వారితో ఇట్లా చెప్పసాగాడు.
మొదటి గుర్తు ఏమిటంటే, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చుతారంట. ఇది మొదటి గుర్తు. ఎక్కడ చూసినా కూడా మోసమే, ఎక్కడ చూసినా కూడా మరి యేసు ప్రభు వారి వైపు వారిని సత్యమును గురించి చెప్పకుండా ఏదో ప్రేమ వాటి గురించి చెబుతూ, సత్యము బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని పక్కన పెడుతూ యేసు ప్రభు వారి వైపు వారిని మళ్లించకుండా మరి సంఘ నాయకులు వారి వైపే మళ్లించే పరిస్థితి ఉంటుంది. యేసు ప్రభు వారిని మహిమపరచకుండా మరి సంఘములో ఉన్న వారిని వారే మహిమపరుచుకునే పరిస్థితి ఉన్నట్లుగా మరి ఇక్కడ మోసపోకుడి అంటున్నాడు. మీరు మోసపోతారు. ఎందుకని? అనేకులు నా పేరట వచ్చి నేనే యేసు ప్రభు వారిని చెప్తారంట. ఏర్పరచుకున్న వారిని సైతము కూడా విశ్వాస భ్రష్టులుగా చేస్తారంట. ఈ మధ్యకాలంలో నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఒక సేవకుడు చెప్తున్నాడు. ఆ సేవకుడు ఒక చోట ఒక 5 సంవత్సరాల క్రితం ఆ యొక్క సంఘానికి వెళ్ళాడంట. అక్కడ ప్రసంగం చేశాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మరలా రెండవసారి ఆయన్ని అక్కడికి ఆహ్వానించారు. అక్కడ ఆహ్వానిస్తే ఈ ఫుల్ పిట్ ఉంటుంది కదా, ఫుల్ పిట్ అంటే మన ప్రసంగం చేసి నిలబడి చేసే ఆ యొక్క ఫుల్ పిట్ టేబుల్, అది అక్కడి నుంచి మధ్యలో ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఆ చివర పెట్టారంట. ఆ చివర పెడితే ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ సేవకుడు అక్కడున్న సేవకుడిని అడిగాడంట, ఏమండి 5 సంవత్సరాల క్రితం ఇది మధ్యలో ఉన్నది, సంఘము ఆ యొక్క చర్చి కరెక్ట్గా మధ్యలో ఉంది, పుల్పిట్టు, ప్రసంగికుడు మధ్యలో నుంచుని వాక్యం చెప్పేవాడు, ఇదేంటంటే ఇప్పుడు అక్కడ ఉంది, ఆ యొక్క మూల పెట్టారు. ఎందుకనంటే ఆ సేవకుడు అక్కడున్న లోకల్లో అక్కడ ఉంటారు కదా పెద్దలు, వాళ్ళు చెప్పారంట, వాస్తుపరంగా నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఉత్తర తూర్పు ఉత్తర ఆ యొక్క ఈశాన్యములో ఉంచితే ఆశీర్వాదం ఉంటుందని, ఆ ఆశీర్వాదం కోసం ఈ పుల్పిట్ని ఆ యొక్క ఈశాన్యపు మూల పెట్టామండి అని ఈ సేవకుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ మాట విన్నాడంట. నేను ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. ఈశాన్యంలో పెడితేనే పుల్పిట్ అంట, ఈశాన్యంలో పెడితే అక్కడంట ఆశీర్వాదం వస్తుందంట. ఈ రోజుల్లో కూడా క్రైస్తవుల్లో చాలామంది వాస్తుకి చాలా దానికి వాల్యూ ఇస్తూ ఉంటారు. అయితే దేవుని మాటకు, దేవుని మీద ఆధారపడటానికి మరి దేవుడు ఏ విధంగా మనం ఇప్పుడు ఇల్లు నేనున్నాను అనుకోండి, నేనేం చేస్తాను, ఒక ఇంజనీర్ని పిలిపించి నాకు ఇంత ఇదిలో కావాలి అంటే ఆ ఇంజనీర్ నాకు ప్లాన్ ఇస్తాడు, అంతే. ఆ ప్లానింగ్ ప్రకారం నేను వెళ్ళిపోతాను. ఈ వాస్తు ఇవన్నీ కూడా ఏంటంటే చాలామంది చూస్తారు, నాకు పట్టింపులు ఉండవు. అయితే సంఘములో కూడా ఆ వాస్తు అనేది ప్రవేశించింది. ఎంత దారుణం అంటే అక్కడున్న మరి సంఘస్థులు వాస్తుకు ప్రాధాన్యం ఇచ్చే విధముగా మరి ఆ సంఘములో ఆ పుల్పిట్ అనేది ఈశాన్యంలో పెట్టబడింది. ఈ విధముగా సంఘములో మోసకరమైన బోధ సత్యములోనికి తీసుకువెళ్లకుండా అసత్యములు మరి చెబుతూ మరి క్రీస్తు నుంచి వేరుపరిచే విధముగా మరి మోసగిచ్చబడతాం అని యేసు ప్రభువారు మొదట గుర్తుగా చెప్పాడు. అదే విధముగా సాతానుడు, మీరు ఆదికాండము నుంచి మీరు చూస్తే ప్రకటన గ్రంథం వరకు చూస్తే వాడు అబద్ధాలకు జనకుడు, వాడు మోసము చేస్తాడు. అవ్వను మోసము చేశాడు, ఆ యొక్క ఏదేను వనము నుంచి బయటికి తోలివేశాడు. అదే విధముగా ఈ రోజున సంఘాల్లో విశ్వాసులను మరి వాడు మోసము చేస్తూ ఉన్నాడు. ఆ మోసమును బట్టి క్రీస్తు సన్నిధి నుంచి మనం అందరము కూడా వేరు చేయబడుతూ ఉన్నాం. నాకు ఈ మధ్యకాలంలో దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. చాలామందిని ఉద్యోగం పేరిట, అధికంగా శాలరీల పేరిట, అంటే డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్పి ఎక్కువ సమయం వర్క్ చేయటం వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళు ఎక్కువ సమయం బిజీగా ఉండటం వల్ల దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. ఆదివారం వచ్చి చేస్తే డబుల్ శాలరీ, ఆదివారం కానీ వచ్చి పని చేస్తే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తారని చెప్పి సంఘానికి వెళ్లకుండా కూడా ఉండేవాళ్ళు ఉన్నారండి. ఏమిటంటే ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ పడింది, అందుకని సంఘానికి వెళ్ళలేకపోయి ఉంటారు. కొంతమంది ఏంటంటే సాయంత్రం కూడా వర్క్ ఇచ్చి
పని చేసుకుని ఇంటికి వచ్చేపాటికి అలసిపోయి కుటుంబ ప్రార్థన ఉండదో, మరి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రార్థన కూడా మరి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. అంటే ఈ డబ్బును చూపించి విశ్వాసులను బిజీగా చేసి వారిని ప్రార్థన నుంచి, దేవుని యొక్క వాక్య పఠన సమయం నుంచి దూరము చేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. కీపింగ్ అస్ బిజీ. ఈ విధముగా వాడు రకరకాలుగా వాడు మోసము చేస్తూ ఉన్నాడు. మనుషులను ఉపయోగించుకుని సంఘములో మరి సత్యము నుంచి దూరపరుస్తూ ఉన్నాడు అనేది మొదటిది గుర్తు. రెండవ గుర్తు మనం చూస్తే 7వ వచనం, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. యుద్ధములు గూర్చియు యుద్ధ సమాచారముల గురించి వింటామంట. ఈరోజు మనం చూస్తే గత ఏప్రిల్ 2024లో ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య యుద్ధము జరిగింది. కానీ అది చాలా లిమిటెడ్గా జరిగింది. ఒక 3-4 రోజుల పాటు జరిగింది. మరి 25 ఇప్పుడు మనం 2025 ఈ జూన్ మాసములో మనం చూస్తే యుద్ధము గత సంవత్సరం కన్నా కూడా ఇప్పుడు చాలా ఒక 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా జరిగింది. మరి యుద్ధ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనములో ఉత్తర దిక్కును ఉన్న మరి పర్షియా, మాగోగు మరి ఈ యొక్క ఇశ్రాయేలును అటాక్ చేస్తాయి అని యెహెజ్కేలు భక్తుడు తన 38వ అధ్యాయము మరి 15వ వచనములో మన కోసం ప్రవచనాన్ని లిఖింపచేశాడు. 1935 వరకు కూడా ఇరాన్ పేరు లేదండి. ఇరాన్ని పర్షియా అని పిలిచేవాళ్ళు. 1935 తర్వాత ఆ పర్షియాని ఇరానుగా మార్చారు. 1947 వరకు కూడా భారతదేశానికి ఆ ఇరాన్తో సరిహద్దు ఉండేది. సుమారుగా 900 కిలోమీటర్ల సరిహద్దు ఉండేది. అయితే మనకి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అది పాకిస్తాన్కి మరి బోర్డర్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత మార్చబడింది. అయితే ఈ ఇరాను ఈ ఇజ్రాయేలు యుద్ధము చేసుకుంటాయి అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ప్రవచనాన్ని లిఖింపచేశాడు. ఆ ప్రవచనాల నెరవేర్పును మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మాగోగు అంటే రష్యా, మరి పర్షియా అంటే ఇరాను. మరి ఇరాను ఇస్రాయేల్తో యుద్ధం చేస్తూ ఉన్నది. మధ్యలో మరి ఇరాను విదేశాంగ మంత్రి ఆ యొక్క రష్యాకి వెళ్ళి ఆ రష్యాలో ఉన్న రష్యా ప్రెసిడెంట్ని కలిశాడు. మరి దానికి సంబంధించిన అధికారులను కలిశాడు. ఆ తరువాత వాళ్ళు ఇక్కడ యుద్ధము అమెరికన్ మరి స్థావరాలపైన వాళ్ళు మిసైల్స్తో అటాక్ చేశారు. ఇస్రాయేల్ మీద కూడా అటాక్ చేశారు. మరలా చాలా తీవ్రంగా అటాక్ చేశారు. సో ఈ ఇరాను అనే దేశము ఇస్రాయేలును అటాక్ చేస్తుందని ప్రవచనం నెరవేర్చబడుతున్నది. మాగోగు అంటే రష్యా, అది ఇప్పుడైతే ఏంటంటే ప్రెస్ రిలీజ్ చేసి మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఇరాన్కు కావాలంటే మరి అణు సంబంధ బాంబులు, న్యూక్లియర్ బాంబ్స్ని కూడా మేము ఇస్తాము అని పేపర్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. న్యూస్ పేపర్ స్టేట్మెంట్ అంటే సపోర్ట్ ఉన్నది. ఈ విధముగా యుద్ధములు జరుగుతూ ఉన్నవి. అర్మేనియా, అజర్బైజాన్ 2 యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా గత 3.5 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా యుద్ధము, యుద్ధ భయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు, పాలస్తీనా మీరు చూశారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? 2వ గుర్తు, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అంటున్నాడు. 3వది, భూకంపములు, కరువులు వచ్చునట. భూకంపాలు ఎక్కడ చూసినా భూకంపాలు. మన థాయిలాండ్లో భూకంపం వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది, మన ఇండియాలో ఢిల్లీలో భూకంపం వచ్చింది. ఎప్పుడు సంవత్సరానికి కనీసం మనం 10 నుంచి 15 సార్లు భూకంపం వచ్చిందని చెప్పి మనము సమాచారం వింటూ ఉన్నాం. కరువులు, మీరు గాజాలో మన ఒక చిన్న పిల్లవాడు మట్టిని తింటున్నాడండి. ఆకలి తట్టుకోలేక మట్టిని తింటున్నారండి. అక్కడ మురుగునీళ్ళు తాగుతూ ఉన్నారండి. గాజా ప్రాంతంలో అంత దారుణముగా మరి కరువు కాటకాలు, ఆఫ్రికాలో కరువు కాటకాలు, ఆకలితో చచ్చిపోతున్నారండి ఆఫ్రికాలో. 4వ గుర్తు, మీరు సమాజ మందిరములో కొట్టించబడెదరు,
మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుట రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడిదరు. అంటే ఎక్కడ చూసినా పర్సిక్యూషన్ అంటే మనల్ని ఇబ్బంది పెడతారు, మనల్ని కొడతారు, మనల్ని హింసిస్తారు. అది జరుగుతున్నది. ఎక్కడ చూసినా హింస. మీరు చూస్తున్నారు కదా, హింస, ఎక్కడ చూసినా హింస జరుగుతూ ఉన్నది. ఆ యొక్క సూడాన్లో 100 మంది క్రిస్టియన్స్ను మరి ఆ యొక్క చర్చిలో పెట్టి తాళం వేసి నిప్పంటించారండి. అక్కడికక్కడ చచ్చిపోయారు. ISIS అని ఒక ఉగ్రవాదం గ్రూపు అనేక మంది క్రైస్తవులను ఇరాక్లో మరి లిబియాలో దారుణంగా చంపేశారండి. ఇప్పుడు కూడా చంపుతూ ఉన్నారండి. ఇప్పుడు సిరియాలో రీసెంట్గా అనేక మంది క్రైస్తవులను ఇళ్ళ బయటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా నడిపించి వాళ్ళని చంపేశారండి, రేప్ చేసి. ఇంత దారుణంగా క్రైస్తవులు ప్రపంచమంతా కూడా హింసను పొందుతున్నారు. ఆ హింస జరగటం అనేది క్రీస్తు రాకడ యొక్క గుర్తు అని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. 5వది ఏమిటంటే 10వ వచనం, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించబడును. ఇది 5వ గుర్తు. రేడియో ద్వారా, మొబైల్ ఫోన్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్, వాట్సప్, మరి ఇన్స్టాగ్రామ్, వీటన్నిటి ద్వారా సువార్త అనేది వెదజల్లబడుతూ ఉన్నది. ప్రతి దేశానికి సువార్త అందించబడాలి. సకల జనములకు, సకల దేశాలకు సువార్త ఇప్పుడు చాలా తీవ్రంగా అందించబడుతూ ఉన్నది. ఆ అందించబడటం అనేది మనకి యేసు ప్రభువారు 5వ గుర్తుగా మనకి చెబుతూ ఉన్నాడు. 6వ గుర్తు ఏమిటంటే, సహోదరుడు సహోదరుని మీద, తండ్రి కుమారుని మీద మరణమునకు అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుతారన్నాడు. ఈ మధ్య కాలంలో నేను ఒక తండ్రి LIC పాలసీ చేశాడు ₹1,00,00,000. తండ్రి ముసలోడు అయ్యాడు, 77, 78. తండ్రిని చంపేశారండి కొడుకులు. దేనికోసం అని ఇంట్రాగేషన్లు అడిగితే తండ్రి పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 ఉందండి, తండ్రి చచ్చిపోతే ₹1,00,00,000 వస్తుందంట. ఆ ₹1,00,00,000 కోసం తండ్రిని చంపేశారండి. ఎంత దారుణం చూడండి. ఇది ఇంత దారుణంగా జరుగుతున్నాయి. మరి ఒక పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు హనీమూన్కి వెళ్ళి అక్కడ హనీమూన్లో ఈ యొక్క లేడీ భార్య ఎవరైతే ఉన్నారో తన ప్రియుడిని పిలిపించి ప్రియుడు ఈ భార్య కలిసి అక్కడ భర్తను చంపేశారండి. అన్న తమ్ముడు అన్నని, మరి కుమారులు తల్లిని, కుమారులు తండ్రిని చంపుతున్నారండి. ఇది 6వ గుర్తుగా దేవుడు మనకి యేసు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. 7వ గుర్తు 14వ వచనం, మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు అంటున్నాడు. అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశంలో మొదటి దేవాలయము సొలొమోను నిర్మించాడు. 2వ దేవాలయము హేరోదు సమయంలో 46 సంవత్సరాల పాటు నిర్మించారు. యేసు ప్రభువారి సమయంలో 2వ దేవాలయం ఉన్నది. ఇప్పుడు 3వ దేవాలయం కోసం యూదులు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ డోమ్ ఆఫ్ రాక్ అనే ప్రాంతంలో మరి యూదులు దాన్ని 3వ దేవాలయాన్ని కట్టాలని, దానికి కావలసిన మరి ఎరుపు ఆవులను టెక్సాస్ అనే ప్రాంతము అమెరికాలోంచి తెప్పించారు. ఇవన్నిటి కూడా మరి ఆ యొక్క యూద రబ్బీలు అన్నిటి కూడా మరి ప్రిపేర్ అయ్యి ఆ 3వ దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నారు. ఆ 3వ దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో దేవునికి హేయమైన వస్తువు అంటే యూదులకు బాగా హేయమైంది పంది మాంసం. పంది మాంసం తీసుకెళ్ళి అక్కడ పెడితే అది హేయమైంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అక్కడ నాశనకరమైన హేయ వస్తువును అతి పరిశుద్ధ స్థలములో అబద్ధ క్రీస్తు పెడతాడు. అది పెట్టడం అనేది ఇదే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో కూడా యేసు ప్రభువారు చెప్పాడు. ఇదే మాటను దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలోను, అదే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో కూడా దానియేలు 3 మార్లు దానికోసం చెప్పాడు. మనం ఇదే ఇక్కడ మరి మార్కు సువార్త 13లో ఈ మాట చూస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ నాశనకరమైన హేయ వస్తువు ఆ యొక్క మరి దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడుతుంది. అది పెట్టబడిందంటే అదే లాస్ట్ గుర్తు. ఇక అయిపోయిందని మనం గ్రేట్ ట్రిబులేషన్స్, మహాశ్రమల కాలంలో వెళ్తామని ఈ 7 గుర్తులు కూడా మరి యేసు ప్రభువారు వారికి చెప్పాడు. దీన్ని బట్టి మనము దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపడాలి అనేది దీని యొక్క ఉద్దేశ్యము. మరి 2వ సంగతి మనం చూస్తే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12 నుంచి
14 వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం. అదేమిటంటే, అప్పుడు వారు ఒలివల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తమ బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండురి. ఇక్కడ ఏమిటంటే, యేసు ప్రభువారు ఆయన ఆరోహణమవుతున్నప్పుడు ఏం చేశాడు అనే సన్నివేశాన్ని ఇక్కడ మనకి చూస్తూ ఉన్నాం. దీన్ని లూకా ఏం చేశాడంటే 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 49 నుంచి 53 వచనాల వరకు యేసు ప్రభువారు ఆయన ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు వారితో ఏం మాటలు మాట్లాడాడు అనేది మనం చూడాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేము పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి, బేతనీయ నుంచి మరి ఈ యెరూషలేము పట్టణముకు మీకు సుమారుగా 3 నుంచి 5 కిలోమీటర్లు. ఇక్కడే మరి మార్తా, లాజరు, మరి మరియా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది గ్రామము. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా 51వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయము 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణము ఆయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేము పట్టణమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమిటంటే, వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆ ప్రార్థనలో ఉన్న ముఖ్య అంశం ఏమిటంటే, వారు ఎడతెగక దేవాలయములో దేవునికి స్తోత్రము చేయుచున్నారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనమును, లూకా సువార్త 24వ అధ్యాయం 53 ఆ 2 వచనాలు కూడా ఒక దగ్గర పెట్టి మనం చూస్తే, అక్కడ దేవాలయంలో వారు చేసింది ఏంటంటే స్తుతి స్తోత్రము చేశారు. వారికి అప్పటికి ప్రార్థన మీద అంత అవగాహన లేదు. ఎందుకని? వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడలేదు కాబట్టి. మత్తయి సువార్త 6వ అధ్యాయములో మరి పరలోక ప్రార్థనను యేసు ప్రభు వారు వారికి ఆ ప్రార్థన గురించి చెప్పినప్పటికీ అనుభవం లేదు కాబట్టి, పరిశుద్ధాత్ముడు వస్తేనే కానీ ఆ యొక్క అనుభవాలను వారికి మరి ఆయన బోధిస్తాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఎడతెగక దేవునికి స్తుతి స్తోత్రము చేస్తున్నారంట. ఎన్ని రోజులు చేశారు? మీరు చూస్తే నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పస్కా గొర్రెపిల్ల, ఒక ఏడాది ఎలాంటి మచ్చ డాగు లేని నిర్దోషమైన ఒక మగ మరి ఆ యొక్క ఏడాది వయసున్న గొర్రెను లేకపోతే మేకపోతును మరి బలి చేసి ఆ రక్తాన్ని వారి యొక్క కిటికీలకు, ద్వారపు బంధాలకు వాళ్ళు పూసుకోవాలని దేవుడు చెప్పాడు. యెహోవా దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మోషే ద్వారా చెప్పబడినప్పుడు వాళ్ళు పూసుకున్నారు. అప్పుడు ఆ దేవదూత వచ్చినప్పుడు ఆ రక్తము ఎక్కడ ఉన్నదో అక్కడ వారిని చంపకుండా మరి ఐగుప్తీయులను, వారిలో తొలిచూలు పుట్టిన మగవారిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్నే పస్కా పండుగ అంటారు. ఆ పస్కా పండుగ యేసుప్రభు వారు కూడా నెరవేర్చాడు. మనము ఈ పస్కా పండుగకు మరియు పెంతెకోస్తు దినముకు మధ్య కరెక్ట్గా 50 రోజులు సమయం ఉంటుంది. అయితే యేసు ప్రభువారు వారితో 40 రోజులు పునరుద్ధానుడై ఉన్నప్పుడు 40 రోజుల్లో సుమారుగా 5 సార్లు వారితో కలిశాడు. 500 మందికి ఒకసారి కనపడ్డాడు అని మరి అపోస్తలుడైన పౌలు కూడా 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. ఒక్కసారిగా 500 మందికి ఆయన కనపడ్డాడంట. అయితే మరి ఇక్కడ మనము ఆ 40 రోజుల పాటు పునరుద్ధానుడైన యేసు మరి శిష్యులతోనూ మిగతా వారందరికీ ఎవరికైతే కనపడాలో వారికి కనపడ్డాడు కదా. మరి ఈ 50 రోజుల నుంచి ఆ 40 తీసేస్తే 10 రోజులు. ఈ 10 రోజుల పాటు వారు ఎక్కడ ఉన్నారు? దేవాలయములో ఎడతెగక వారు ప్రార్థన చేయుచున్నారు. ఏమిటా ప్రార్థన? వారు స్తుతి స్తోత్రము చేయిస్తున్నారు. వీళ్ళు 10 రోజుల పాటు చేశారండి పరిశుద్ధాత్మను పొందటానికి.
10 రోజుల పాటండి. కానీ యేసు ప్రభువారు ఎంతమంది కనపడ్డాడు? 500 మంది కనపడ్డాడు. ఎంతమంది శిష్యులు చెప్పాడు? మీరు వెళ్ళండి, నేను పరిశుద్ధాత్మను పంపుతానని ఎంతోమంది శిష్యులు చెప్పాడు. అయితే అక్కడున్న 500 మంది కనపడ్డాడు కదా పునరుద్ధానుడైన యేసు. 500 మందికి పునరుద్ధానుడైన యేసు కనపడితే అక్కడ దేవాలయంలో ఉండి ఎడతెగక 10 రోజులు ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? పరిశుద్ధాత్మను పొందాలని 120 మంది మాత్రమే. 500 మందికి కనపడితే పునరుద్ధానుడైన యేసు 120 మంది మాత్రమే ఆయన చెప్పిన వాగ్దానం కోసం ప్రార్థనలో 10 రోజుల పాటు మరి ఆ దేవాలయంలో ఎడతెగక మరి స్తుతి స్తోత్రము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 500 మంది కనపడితే 120 మంది మాత్రమే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 70% మంది మరి పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయారు. వారు పునరుద్ధానుడైన యేసును చూసినప్పటికీ కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయారు. ఎందుకు తెలుసా? వారు పరిశుద్ధాత్మను పొందటానికి వారు ప్రయాసపడల, ప్రార్థనలో దేవుణ్ణి అడగలేదు. అయితే ఈ 120 మంది కూడా పరిశుద్ధాత్మను పొందాలి అని చెప్పి ఎన్ని పనులున్నా, ఓ పక్క వివాహం పనులున్నా, ఇల్లు కట్టాలి, గృహ నిర్మాణం జరుగుతూ ఉంది అని చెప్పి అయినప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని రోజులని దేవుడు చెప్పలా, మీరు ఇన్ని రోజులు వెయిట్ చేయండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తానని దేవుడు చెప్పలా. అయినా సరే వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఎన్ని పనులున్నా, ఈ ఉద్యోగ బాధ్యతలున్నా, ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా కూడా అటన్నిటిని విడిచిపెట్టారు. పరిశుద్ధాత్మను పొందాలి, దేవుని వాగ్దానాన్ని ఆయన అన్నాడు కదా లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, తండ్రి నుంచి నేను పంపించబోయే ఆత్మ అనేది వాగ్దానము, ఆ వాగ్దానము పొందు వరకు కూడా మీరు యెరూషలేములో నిలబడండి అని చెప్పాడు. ఆ వాగ్దానాన్ని పొందుకోవటం కోసం ఎన్ని రోజులైనా సరే అన్నిటిని పక్కన పెట్టారు. ఆ పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని ప్రార్థన ద్వారా పొందుకున్నారు. మనం పొందుతున్నామా? పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నామా? ఆ యొక్క మొదటి శతాబ్దములో 500 మందికి దేవుడు ప్రత్యక్షంగా కనపడితే ఆయన వాగ్దానం కోసం నిలబడిన వారు 120 మంది మాత్రమే. అంటే 25% మంది మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సుమారుగా 70% మంది పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయారు. ఈరోజు సంఘాల్లో కూడా వాగ్దానము దేవుడిచ్చాడు. మీరు నన్ను అడుగుడి, లూకా సువార్త 11వ అధ్యాయం 13 ప్రకారం. మరి ఈ లోకంలో తల్లిదండ్రులు ఏది అడిగితే అది మీకు ఇస్తున్నారు కదా. పరలోకమున మరి మీ తండ్రి మీరు ఎంతగా అడిగితే పరలోకము నుంచి ఆయన పరిశుద్ధాత్మను మిమ్మల్ని కుమ్మరిస్తాడు, మిమ్మల్ని నింపుతాడు, ఆయన వాగ్దానం చేశాడే. మరి మనలో ఎంతమంది మరి పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం? పరిశుద్ధాత్మ లేకుండా మనం శక్తిని పొందలేము అని దేవాది దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు శక్తిని పొందాలి, పాపాన్ని జయించాలి, దేవుని కోసం ఒక సాక్షిగా నిలబడాలి, దేవుని కోసం ఒక మహిమార్థమై నువ్వు నిలబడాలి అనుకున్నప్పుడు లేఖన భాగాలు తెలియటం ఎంత సత్యమో, ప్రార్థన అనేది ఎంత సత్యమో, సంఘ సహవాసం ఎంత సత్యమో, పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది కూడా అంతే సత్యము అనే సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అయితే మీకు తెలుసా, స్తుతి స్తోత్రము చేయటము ద్వారా యెహోషాపాతు, మీరు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చదివితే అక్కడ యహాజియేలు అనే లేవీయుడు యెహోవా ఆత్మ ఆయన మీద రాగా అంటున్నాడు, యెరూషలేము కాపర్సులారా, యోధావార్లారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీది కాదు, యెహోవా జరిగిస్తాడు. మీరేం చేయాలి? స్తుతి స్తోత్రము అని చెప్పండి. చూసారా ఆ మాట? మీరు చూస్తే మరి 18, 19, 20 వచనాల్లో మీరు స్తుతి స్తోత్రం అని చెప్పండి, చెప్తే చాలు, యెహోవా మీ పట్ల యుద్ధము చేస్తాడు అన్నాడు. మనము కూడా మరి మన ప్రార్థనలో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామా, మనము స్తోత్రము చేస్తున్నామా? అదే నిజమైన ఆరాధన. ఎప్పుడు స్తుతి స్తోత్రము చేస్తూ ఉంటే మరి సాతానుడు మన మధ్య ఉండకుండా వాడు పారిపోతాడు. స్తుతి స్తోత్రం అని చెబుతూ ఉంటే మరి యెహోషాపాతు ఆ గొప్ప సైన్యము శత్రువును యుద్ధము చేయకుండా మరి సైనికుడు కూడా చనిపోకుండా స్తుతి స్తోత్రము చెప్పటము ద్వారా, ఆ ప్రార్థన ద్వారా సైన్యములో మరి ఆ యొక్క శత్రువు, ఆ అమ్మోరీయులు అందరూ కూడా, ఎవరెవరు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, అమ్మోరీయులు, మోయాబీయులు, వీరందరూ కూడా చచ్చిపోయారంట. దేవుడు వాళ్ళని చంపేశాడు. కాబట్టి కొత్త నిబంధన గ్రంథము జ్ఞాపకం చేసుకోండి. మనం పరిశుద్ధాత్మతో నింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఆయన అన్ని కార్యాలు కూడా మన పట్ల చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.